మత్తు వదలరా ఫ్రాంచైజీ ఇంకా కొనసాగుతుందా? నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ దీనికి కూడా ఫ్రాంచైజీ అంటే అవకాశం ఉందేమో. స్కోప్ ఉందండి, స్కోప్ అయితే ఉంది. అంటే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితే, సో స్కోప్ అయితే సత్య కాల్ షీట్లు సంపాదించడం చాలా కష్టం ఉంటుంటారు ఈ రోజుల్లో. అంటే మీకు అంత బల్క్ గా ఇవ్వగలిగారా? అదే అంటే నేను ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ డేట్స్ లేవు. సో ఎప్పుడు ఇవ్వగలవు నువ్వు అంటే, నాకు నవంబర్లో అయితే బంచ్గా నేను ఇవ్వగలను, అప్పటికి అన్ని కమిట్మెంట్స్ అవగొట్టుకుంటా అంటే ఇంకా అప్పుడు అందుకని నవంబర్లో స్టార్ట్ చేశాను. సో ఇంకా మామూలు స్టార్ట్ అయ్యాక ఇంకెక్కడ బ్రేక్ ఏం లేకుండా ప్యాక్డ్గా చేసి ఒక ప్లానింగ్ చేసి ఇంకా 3 months ప్రీ ప్రొడక్షన్ అవన్నీ చేసుకొని ప్లాన్గా చేసి ఓటీటీలు వచ్చేసిన తర్వాత, ఓటీటీల చేతిలోకి సినిమాలకు వెళ్ళిపోయిన తర్వాత థియేటర్లకి ఆడియన్స్ రాకపోవడానికి కారణం పూర్తిగా ఓటీటీల మీదే నెట్టేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పూర్తిగా అయితే నేను అనుకోను. సో ఇప్పుడు వాళ్ళకి ఒక కంటెంట్ థియేటర్కి వెళ్ళి వాళ్ళకి చూడాలి, మేము ఎంటర్టైన్ అవుతాం అంటే తప్పకుండా వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మత వాళ్ళ ఫస్ట్ పార్ట్ అంత మంది జనాలు అంటే ఆ ఏజ్ గ్రూప్ చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను. యూత్ వరకు అలా చూస్తారేమో అనుకున్నా కానీ, అంటే అది ఆ పాయింట్ ఆఫ్ టైం 2019 ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైంలో అసలు అలాంటి సినిమాకి అంతమంది అంటే మాకున్న రిస్ట్రిక్షన్స్, మాకున్న రిలీజ్ డేట్ బట్టి చాలా మంది చూసారు. ఇంకా నెక్స్ట్ సంక్రాంతి వచ్చింది కాబట్టి మాకు 15 days విండోనే దొరికింది రిలీజ్కి. తర్వాత ఓటీటీలో చాలా వెళ్ళింది. సో చూడ్డానికి రెడీగా ఉన్నారు, వాళ్ళకి నచ్చేలా మనం తీయాలి. ఓటీటీ అనేది అది ఎంత కొద్ది గొప్ప ఉంటుంది కానీ, లేదు ఇది సినిమా బాగుందిరా మనం వెళ్దాం అంటే పక్క వచ్చి చూస్తున్నారు. అదైతే కానీ ఈ రోజుల్లో థియేటర్కి రప్పించడం కూడా చాలా టఫ్ అయిపోయింది. అందుకే కదా ఇన్ని ప్రోమోలు, ఇంత హడావుడి చేసి మా సినిమా ఒకటి ఉంది, అది వస్తుంది, ఇంత ఫన్ ఉంటుంది థియేటర్లో అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్ ఫిల్మ్స్ కానీ ఇది కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి చూడాలన్న ఇంట్రెస్ట్ మనం చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి వాళ్ళకి ఎంటర్టైన్ అవ్వడానికి. ఫోన్లోనే ఉన్నాయి, ఓటీటీలోనే 10-15 ఓటీటీలు ఉన్నాయి, అందులో ఇంత కంటెంట్ ఉంది. సో వాళ్ళు చూసుకొని వాళ్ళు నచ్చినట్టు పాజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళని లేపి నువ్వు థియేటర్ తీసుకురావాలంటే సినిమా కంటే ఎక్కువ ప్రమోషన్ కూడా కష్టపడాలి. వచ్చి చూసాక వాళ్ళు ఎఫర్ట్ పెట్టినందుకు వాళ్ళు హ్యాపీ, ఆ ఎఫర్ట్కి వాళ్ళకి ఫలితం దొరకదు. కాబట్టి అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం కన్జ్యూమర్స్ని ఎప్పుడు మనం బ్లేమ్ చేయదు. సో మనమే ఏమన్నా ఇది వర్క్, ఎందుకంటే తీసేది ఎండ్ ప్రోడక్ట్ ఫస్ట్ పర్స్పెక్టివ్ మనకి నచ్చి తీస్తాము, కానీ ఎండ్ ఆఫ్ ది డే తీసే జనాలు కాబట్టి వాళ్ళది ఇంపార్టెన్స్ మనం కంపల్సరీ తీసుకోవాలి, వాళ్ళ వర్డిక్ట్ కూడా తీసుకోవాలి. చిరంజీవి గారి మీద ఇంత ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చారు, మీ ఫస్ట్ సినిమాలో చిరంజీవి గారి రెఫరెన్స్ విపరీతంగా వాడారు, మీ ప్రేమ అంతా చూపించారు కదా. ఆయన కలిసే అవకాశం, ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది కానీ అంటే నాకు కలవాలని అప్పుడు అనిపించలేదు. అంటే క్వశ్చన్ మార్క్ కదా. అంటే నాకు ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఏదో సినిమాలో హీరో హీరోయిన్ కలిస్తే ఎలా ఉంటుంది, అలాగా ఒక మూమెంట్ అది క్రియేట్ అవ్వాలి. నేనంతట్టు నేను వెళ్ళి లేదా ఆయన కలవాలని, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మైత్రిలో ఆయన చాలా సినిమాలు చేశారు, వెళ్ళి కలవచ్చు, కానీ నాకు అలా లేదు. ఆ మూమెంట్ అది రావాలి, ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తే వెళ్ళాలి అని. మా తోలరా 2 అయ్యాక ఆయన ఒక వాయిస్ నోట్ పంపించారు అనమాట నవీన్ గారితో, అది విని వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అంటే ఆ ట్వీట్ కానీ ఆ వాయిస్ నోట్ కానీ అంటే బాగా అనిపించింది. ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు హారర్ సినిమా? మోస్ట్లీ అయితే అది స్క్రిప్ట్ అయితే రెడీ ఉంది, అదే చేద్దాం అని అయితే అనుకుంటున్నాను. సో ఒక 1-2 months లో స్టార్ట్ చేద్దాం అనేది ఐడియా. హీరో అనేది ఏమైనా ఫైనల్? అదంతా కొత్త వాళ్ళతో వెళ్దాం అని అనుకుంటున్నాను. సత్య లేకుండా కూడా సినిమాలు చేస్తారు? అందులో ఎవరు ఉండరు అనుకుంటున్నాను, చూడాలి. సో మోస్ట్లీ అయితే ఇట్ విల్ బి అంటే బేసిక్ గా ఒక అంతే.